శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. సీతాయనం సోమ దగ్గరికి వెళ్తారనమాట. మీనాక్షి వాళ్ళ అమ్మ తను ఎందుకు పెళ్ళి అనేది వద్దంటుంది, అట్లా అవన్నీ ఆ వివరాలు, ఆమెకి అనారోగ్యం అన్నీ మాట్లాడటానికి సోమని కలవటానికి వెళ్తారు. తరువాత నా భావాలు నాలో ఎందుకు ఉన్నాయో, అట్లాంటి భావాలు నాలో ఎందుకు ఉన్నాయో నాకే తెలీదు అని ఆమె నసిగిందనమాట. కానీ నాకు నీ అంతరాలలో నాకు తెలుసని ఆమె ఇచ్చా. అనుమతి లేకుండానే ఏదైనా సంభవించటం అసాధ్యం అని నాకు తెలుసు. ఆమె నిస్సహాయురాలు కాదు. తనను తాను రక్షించుకోగలిగిన వనరులు అన్నీ ఉన్నాయి. నాకు ఈ విధంగానే అనిపించింది. బాల్యం నుంచి కూడా అలాగే అనిపించేది. నేను గొణుక్కున్నాను. నువ్వు చెప్పింది సంపూర్ణంగా సత్యం బిడ్డ, ఆమె చిరునవ్వుతో బదులిచ్చింది. మాత ఇచ్చ ప్రకారమే రావణుడు ఆమెను అపహరించాడు. తమలో ఎవరో ఒకరు ఆ రాక్షస రాజ్యంలోకి ప్రవేశించవలసి ఉందని ఆమెకు తెలుసు. కనుక తనే ఆ బాధ్యతను స్వీకరించి ఆ విధంగా ప్రవేశించింది. అయితే ఈ కథ ఇంకా చాలా ఉంది, ఎంతో చెప్పాలి. కానీ ఈ రోజులలో చాలా కొద్ది మంది మాత్రమే దాని పట్ల ఆసక్తి చూపుతారు. ప్రజలకు రాజ్యం యొక్క అభివృద్ధి, సంపదల గురించి వినటం ఇష్టం. అంతేగాని వారికి మనకు ఆ ప్రయోజనాలు చేకూరటం కోసం మాత చేసిన త్యాగం గురించి వినటం పట్ల ఆసక్తి ఉండదు. దయచేసి మాకు చెప్పండి, నేను సత్యం తెలుసుకోవాలి అని నేను అభ్యర్థించాను. సోమ నవ్వి, ఓర్పు పట్టు బిడ్డ, ముందు నేను నీకు ఏమైనా తినిపించాలి, లేకపోతే మాత సంతోషించదు. మీరు ఇబ్బంది పడకండి, మేము ఆశ్రమంలో భోజనం చేసే వచ్చాము అని మా అమ్మ నొక్కి చెప్పింది. వారు ఆశ్రమంలో ఏమి పెడతారో నాకు తెలుసు అని ఆమె నవ్వుతూ కొనసాగించింది. నేను కొంత ఆహారం, సేద తీర్చే పానీయం, వేసవిలో చల్లదనాన్ని ఇచ్చేది ఇస్తాను. కొంచెం సేపట్లో ఎండ తీవ్రం కాబోతోంది. అదేమీ కష్టం కాదు. నా ద్వారా మాత మీకు అందిస్తుంది. ఆమెను మీరు తిరస్కరించకూడదు. మా అమ్మ గబగబా లేచి వద్దు అని చెప్పబోయింది. కానీ సోమ ఆమె చేయి పట్టుకొని కుటీరం వెనక ఉన్న వంట చేసే ప్రదేశంలోకి తీసుకువెళ్ళింది. సోమ మాటలు నా మనస్సును అప్పటికే కొంచెం తేలికపరిచాయి. ఆ కథ వినాలన్న ఆత్రం ఉన్నా ఎదురు చూడటానికి నేనేమీ ఇబ్బంది పడలేదు. మాకేమీ తొందర లేదు. ఆమె కూరగాయలు, గింజలతో రుచికరమైన భోజనాన్ని, నేరేడు పళ్లతో చేసిన పానీయాన్ని ఇచ్చింది. ఆశ్రమంలో మేము తిన్నదానికంటే ఇది ఎంతో మధురంగా ఉంది. మేము ఆహారం తీసుకునేటప్పుడు అడవి గుండా వెళ్తున్న ఒకానొక మునిని చూసి మాతో పాటు భోజనానికి రమ్మని పిలిచింది. ఆయన ఆనందంగా ఆ పక్కన కూర్చుని ఆహారం అందుకుంటూ, సోమ ఎన్నడూ మాకు పెట్టకుండా ఉండదు అన్నాడు. నేను పెట్టకపోతే మాత ఏమంటుంది మీకు తెలుసా? నేను ఆమెకు జవాబు చెప్పాలి. మేము మునులం తరచు ఆ లబ్ధి పొందుతాము. అప్పుడప్పుడు మేము ఆశ్రమాలలో భిక్షకు వెళతాము, కానీ ఎవ్వరూ సోమ వలె తినిపించరు ఆయన నవ్వుతూ చెప్పాడు. అది మాత ఆదేశం. ఆమె తరచూ చెప్పేది. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టింది. మిగిలిపోయిన వాటితో కాదు, ఉన్నంతలో మంచి వాటితో. మిథిలలో ఆ విధంగా ఉండేదా? నేను హఠాత్తుగా అడిగాను. అవును. ఆమె అవునని తల ఊపింది. జనక మహారాజు, సునయనా మాత దానిని ప్రారంభించారు. వారి పరివార పరిచారకులు, వంటశాల ఎప్పుడూ ఋషులు, మునులు, యాత్రికుల కోసం సిద్ధంగా ఉండేది. మాత ఆ ఆచారాన్ని అయోధ్యకు తెచ్చింది.
ఆమె జ్ఞాపకం చేసుకుంటున్నట్లు నవ్వి, మిథిలలో కొన్నిసార్లు చాలామంది వచ్చేవారు, అంతా అయిపోయేది. మాకు వంటశాలలో పనిచేసిన వారికి ఏం చెయ్యాలో తోచేది కాదు. సరిగ్గా అప్పుడే ఒక రైతు పదార్థాలతో మా దగ్గరకు వచ్చేవాడు. సరిగ్గా సమయానికి అవసరమైన దానికంటే ఎక్కువే వచ్చేయి. ఇవ్వటం అనేది ఒక వరం, అందుకు ప్రయోజనం పొందే విధానం ఇది అనేవారు. జనక మహారాజు భూమి మీద తన చివరి రోజు వరకు మాత దీనిని కొనసాగించింది. ఆమె నా కోసం వచ్చే వరకు నేను కొనసాగిస్తాను అంది. ఆ రోజు త్వరలో రాకూడదని నేను ఆశిస్తున్నాను. భోజనం ముగించి చేతులు కడుక్కుంటూ అన్నాడు ముని. నేనెప్పుడైనా సిద్ధంగానే ఉన్నాను, అయితే ఆమె నన్ను ఇక్కడ ఎందుకు ఉంచిందా అని ఆశ్చర్యపోతూ ఉంటాను. బహుశా మాకు ఆహారం అందించటానికి, నీ కథలు తెలియజేయటానికి నవ్వుతూ కృతజ్ఞతలు తెలిపి సెలవు తీసుకున్నాడు. సోమ మౌనంగా ఉండిపోయింది. ఆమె మనస్సు ఇంకా గతంలోనే ఉన్నట్లు ఉంది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె మళ్ళీ కథ చెప్పటం ఆరంభించింది. చాలా కాలం పాటు ఏర్పడిన దుర్భిక్షంలో రాజ్యంలోని చాలామంది ఇబ్బందులకు గురి అయ్యారు. అది జనక మహారాజుకు ఎంతో కష్టం కలిగించింది. అప్పుడు ఆయన ఆహారం కోసం వచ్చేవారెవరికైనా తన వంటశాలను తెరచి ఉంచారు. ఒకానొక రోజు ఒకానొక కొత్త పరిచారికులకు సరిపడినంత మాత్రమే ఆహారం ఉండటం చూసి ఒక దంపతులను తిప్పి పంపింది. ఆమెను జనక మహారాజు తన వద్దకు పిలిచారు. ఆమె వారిని తిప్పి పంపడానికి గల కారణం వివరించింది. అప్పుడు జనక మహారాజు కోపం తెచ్చుకోకపోగా, ఆ తరువాత ఎవరికైనా ఆహారం తక్కువవుతుందనుకుంటే నేను సునైనా మాత భోజనం చెయ్యము, ఎవ్వరినీ తిప్పి పంపవద్దు అని ఆ దంపతులను వెతికించి వారికి ఆహారం అందించారు. ఆ సంఘటన నేను రాజప్రాసాదానికి వెళ్ళటానికి ముందే, సీతామాత జన్మించక ముందే జరిగిందని నాకు ఒక పరిచారిక చెప్పింది. అది నేను ఇప్పటికీ మరచిపోలేను. ఆహారాన్ని దాచుకోవటం అనేది ప్రకృతి విరుద్ధమని మాత ఒకసారి చెప్పింది. ప్రకృతి ప్రతి ఒక్కరికి సరిపడినంత ఆహారాన్ని సమకూరుస్తుంది. అయితే ఎవ్వరూ తమకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. అత్యాశయే కొరత కారణం. అత్యాశ వల్లనే కరువు వస్తుంది. నిస్సందేహం అత్యాశ దక్షిణాన లంక నుంచి వచ్చేది. చివరి మాటలు చెప్తుండగా సోమ ముఖం బిగుసుకుపోయింది. ప్రపంచంలోని ఒక భాగం మిగిలిన అందరినీ ప్రభావం చేస్తే ఏం జరుగుతుంది? ఇది తెలిసిన సత్యమే రావణుడు ప్రతి ఒక్కరి నుంచి వనరులను లాక్కున్నాడు అని ఊరుకుంది. మిథిలను వదలటం చాలా కష్టమై ఉంటుంది అన్నాను నేను. నిదానంగా సోమ నా వైపు చూసి ఆశ్చర్యంగా అడిగింది. మనం మిథిలను ఎలా వదిలిపెడతాము? అది మనలో లోతుగా పాతుకుని పోయింది మాత. మనం ఎప్పుడూ మిథిలను వదలలేదు అని చెప్పేది. మనం ఎక్కడికి వెళ్ళినా మిథిల మనతో వచ్చేది. అయితే ప్రతి ఒక్కరికి తండ్రి వంటి వాడైన జనక మహారాజును భౌతికంగా వదిలి రావటం కష్టం అని నేను ఒప్పుకోక తప్పదు అంటూ నవ్వింది. మేము వీడ్కోలు చెబుతున్న ఆ చివరి క్షణం నాకు ఇంకా గుర్తుంది. ఆయన సీతతో వెళ్తున్న పరిచారికలం మా నలుగురిని తన చేతులతో దగ్గరకు తీసుకుని, మీరు కూడా నా కుమార్తెలే అన్నారు. అయితే ఆయన మాతకు చివరి వీడ్కోలు చెప్పేటప్పుడు వారిద్దరి మధ్య ఏదో సంభవించింది. అది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను అనుకోవటం వారి అనుభవం ఇక నుంచి అంతర్తలాలలో సంభవిస్తుందని చెప్పుకొని ఉంటారు. ఎందుకంటే తరచూ మాత ఆయన నుంచి సందేశాలు అందుకునేది. అయోధ్యను వదిలి వెళ్ళబోయే ముందు రాత్రి ఆయన వచ్చి ఆమెను ఆశీర్వదించారు. అలాగే
అపహరణకు ముందు కూడా జరిగింది. మేము మిథిలను వదలబోతున్నప్పుడు సునయనామాత ఎక్కువ నిస్పృహకు గురి అయ్యారు. ఆమె తన 2 కుమార్తెలకు దూరం అవుతోంది. ఆమె వారికి తనకు వివాహమై మిథిలకు వచ్చేటప్పుడు తన తల్లి ఇచ్చిన ఆభరణాలను ఒక్కొక్కటి ఇచ్చింది. అది మాతను ఎంతో కదిలించింది. దానిని ఆమె వనవాసానికి వెళ్ళేటప్పుడు కూడా ధరించింది. అది ఆమెకి ఎంతో విలువైనది. తరువాత దానిని అతి పెద్ద కథ ఇంకొక రోజు చెబుతాము. సోమ ఆకాశం వైపు చూసి, సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. సూర్యదేవా, నువ్వు ఖచ్చితంగా నీ ఉష్ణాన్ని వ్యాపింపచేస్తున్నావు. రండి, చాలా వేడిగా ఉంది, లోనికి వెళదాము. దాంతో మనల్ని ఇక్కడికి వచ్చే జంతువులు ఇబ్బంది పెట్టవు అని మాత జ్ఞాపకాల కోసం నేను వాటి కోసం ఉంచిన ఆహారం కోసం వస్తాయి. ఆమె వాటికి కూడా ఆహారం కావాలి అని చెప్పింది సోమ. జై శ్రీరామ్.